హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆటిజం. అండ్ నా నేమ్ వచ్చేసి సుధా అండి. మా కిడ్ నేమ్ వచ్చేసి సాత్విక. తను 6 years ఓల్డ్ చైల్డ్ ఆర్టిస్టిక్. అండ్ లైఫ్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దాని పనిష్మెంట్ పెద్దగా ఉంటుందని తెలిస్తే ఆ మిస్టేక్ చేయడానికి కూడా భయపడతాం కదా. సో మిస్టేక్స్ ఏదైనా సరే దాని పనిష్మెంట్ మాత్రం మనం భరించాల్సిందే. సో ఆర్టిస్టిక్ కిడ్స్లో చాలా వరకు రీజన్ తెలియకుండానే ఆర్టిస్టిక్ కిడ్స్ అని మనకు తెలిసిపోతుంటుంది. అంటే పర్టికులర్ రీజన్ ఇది అని తెలియకముందే వాళ్ళు ఆర్టిస్టిక్ కిడ్ అని మనకు తెలుస్తుంది అనమాట. కిడ్ ఆర్టిస్టిక్ లక్షణాలు ఉన్నాయని తెలిసిపోతుంది. దానికి రీజన్ ఎందుకు అనేది ఇంతవరకు కనుక్కోలేదు. సో పనిష్మెంట్ అయితే మనం పడాల్సిందే. సో పనిష్మెంట్ అనుకోకుండా అది బాధ్యత అనుకొని తీసుకొని మనము మన చేతులతో అంటే మనం చేయగలిగినంత ఎంతైతే వీలైతే అవుతుందో అంత వీలున్నంత వరకు మనం చేస్తూ ఉంటే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఆర్టిస్టిక్ కిడ్స్ పేరెంట్స్ హోప్తోనే ఉంటూ హోప్తో చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఎంతైతే పేషెన్స్, ఎంతైతే ఓపిక, ఎంతైతే మనం చేయగలుగుతామో మనం కిడ్కి అంత వీలున్నంత వరకు చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. రిజల్ట్ కనిపించాలంటే ముఖ్యంగా డైట్ మెయింటైన్ చేయడం అండ్ థెరపీస్ ఇప్పించడం, థెరపీస్తో పాటు ఇంట్లో కూడా మనం ఎంతైతే ప్రాక్టీస్ చేయించుకుంటామో, ఎంతైతే డైట్ మెయింటైన్ చేస్తామో సో అంత రిజల్ట్ మనం చూస్తామన్నమాట. నేను ఎస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేశాను కమెంట్ ఫాలోయింగ్ గురించి. సో కమెంట్ ఫాలోయింగ్ గురించి ఫుల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ చేద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సాత్విక ఫస్ట్ హైపర్గా ఉన్నప్పుడు, అంటే ఏ కిడ్ అయినా సరే ఫస్ట్ హైపర్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా, అంటే ఏ పని చేయమని చెప్పినా, ఏదైనా తీసుకోమన్నా, ఏదైనా చేయమన్నా, లేదు నువ్వు ఈ వర్క్ చెయ్యు, ఇది తీసి అక్కడ పెట్టు అని చెప్పినా వాళ్ళకు అర్థం చేసుకునే లెవెల్లో ఆ కిడ్స్ ఉండరన్నమాట. ఎందుకంటే ఆ కిడ్స్ హైపర్గా ఉన్నప్పుడు, ఒక చోట కూర్చోలేనప్పుడు, మనం చెప్పింది కూడా వినని స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా ఆ కిడ్స్కి అర్థం కాదు. సో మనం ఎంతసేపు ఆ కిడ్స్ని ఫోర్స్ చేయరాదు. అంటే ఈ పని నువ్వు చేయకపోతే కొట్టేస్తాను నిన్ను అనేసి మనం ఫోర్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ లెవెల్కి ఆ కామెంట్స్ ఫాలోయింగ్కి వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్కి అస్సలు సంబంధం ఉండదన్నమాట. సో మనం ఏం చేసినా హైపర్ తగ్గించిన తర్వాతనే ఏ కిడ్కైనా సరే ఫస్ట్ ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి ఈ కిడ్కి అని తెలిస్తే ఆ కిడ్ యొక్క ఆటిజం సిమ్టమ్స్ హైపర్ ఆ కిడ్ అని మనకు తెలిసినప్పుడు హైపర్గా ఉన్న కిడ్స్కి ఇది చేయి నువ్వు, అది మాట్లాడు అని మనం ఎంత ఫోర్స్ చేసినా అది వేస్టే అవుతుంది తప్ప ఇంకేముండదు. మనము ఏమైనా ఎనర్జీ వేస్ట్, మన ఓపికతో వాళ్ళకి చెప్తున్న కామెంట్స్ కానీ, లేకపోతే సౌండ్స్ చేపియమని చెప్పడం కానీ, అన్నీ ఏది చెప్పినా కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఏది ఇచ్చినా కానీ వేస్ట్ అవుతుంది తప్ప నో యూజ్ అన్నమాట. సో సరైన పద్ధతిలో మనము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వాళ్ళకి చెప్పింది అర్థం చేసుకునేటట్టు ప్రిపేర్ చేయడము చేస్తుండాలి. అలాంటప్పుడే మనం రిజల్ట్స్ చూడగలుగుతాము. అంటే నేను ఆర్టిస్టిక్ కిడ్స్ అని తెలిసింది నా కిడ్, నేను ఎంపటిని చేంజింగ్ చేయాలనేసి మనము మన ఎఫర్ట్స్ని మొత్తము, మన ఆశలను మొత్తము వాళ్ళ మీద రుద్దకూడదు అనమాట. సో ఎంత వీలైతే చేయగలుగుతామో మనం అంత వీలు, అంటే స్టెప్ బై స్టెప్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తోనే మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉండాలి అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆర్టిస్టిక్ కిడ్స్లో ఉన్న హైపర్ని కొద్దిగా కంట్రోల్ చేస్తూ వాళ్ళు కూర్చోబెట్టి మనము కూర్చునే లెవెల్లో తీసుకురావాలి. అంటే ఎలాగంటే కనీసం వాళ్ళు మనతో 1/2 hour అయినా సరే మనతో కూర్చోనగలిగేలా ఉండాలి. కూర్చొని యాక్టివిటీ ఏదైనా చేయగలిగేలా ఉండాలన్నమాట. మనం చెప్పినట్టు వాళ్ళు చేయగలిగేలా ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా కిడ్ని కూర్చోబెట్టి తనను ఏదైనా బీట్స్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా శాండ్తో ఆడిపించడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు తను కూర్చుంటున్నారా లేదా, ఆ కిడ్ కూర్చొని వినగలుగుతుందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇచ్చిన యాక్టివిటీ కంప్లీట్గా తను చేయగలుగుతుందా లేదా ఎస్కేప్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేస్తుందా
అనేది మనకి అవసరం అనమాట. తను ఎప్పుడైతే కూర్చొని కంప్లీట్గా ఒక యాక్టివిటీని చేయగలుగుతుందో అప్పుడే మనం ఇచ్చిన కామెంట్స్ని కూడా అర్థం చేసుకునే లెవెల్ అనేది తనకు వస్తుందన్నమాట. లేదు తను కూర్చోవట్లేదు ఒక చోట, తన రన్నింగ్ చేస్తూ ఉండడము, జంపింగ్ చేస్తూ ఉండడం, ఇలా చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి సడన్గా సాత్విక ఇది తీసుకురాపో, లేకపోతే సపోజ్ ఎవరైతే కిడ్ ఉంటారో వాళ్ళు అది తీసుకురాపో, చేయపో అని చెప్తే వాళ్ళకి అర్థం చేసుకునే లెవెల్ ఉండదు. కాబట్టి వాళ్ళ నుంచి రిజల్ట్ తీసుకోవడం కూడా ఏముండదు అనమాట. సో మనం ఎలా అయితే కిడ్తో వాళ్ళ స్టేజ్ని బట్టి బిహేవ్ చేస్తూ వాళ్ళ స్టేజ్కి సంబంధించి మనము ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురాగలుగుతామో అప్పుడే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుందండి. సో ఎవరైతే కిడ్స్ ఉంటారో ఆర్టిస్టిక్ కిడ్స్ వాళ్ళలో హైపర్ తగ్గిన తర్వాత మాత్రమే కమాండ్ ఫాలోయింగ్ మీద మనము ఫోకస్ చేయడం నేర్పించాలి. మెయిన్గా కమాండ్ ఫాలోయింగ్లో చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అంటే సపోజ్ మనం ముందు కూర్చోబెట్టుకునే ఫస్ట్ లెవెల్లో ముందు కూర్చోబెట్టుకుని గ్లాస్, ప్లేట్ అండ్లో మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్ ఉంటాయి కదా, కిడ్స్ కానీ బ్రష్ కానీ పేస్ట్ కానీ ఏవైనా వాళ్ళ డైలీ యాక్టివిటీలో ఏవైతే మనము యూజ్ చేస్తుంటామో యూజ్ చేసే వస్తువులను వాళ్ళ ముందు పెట్టేసి సాత్విక ఇవ్వు అని చెప్తూ ఉండాలంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ 2 గ్లాస్ కానీ ప్లేట్ కానీ 2 తీసుకొని పెట్టేసి వాళ్ళ ముందు గ్లాస్ ఇవ్వు, ప్లేట్ ఇవ్వు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బ్రష్, పేస్ట్, గ్లాసు ఇంకా ఎక్సెట్రా పెట్టేసి ఇవ్వు అని చెప్పడము. వాళ్ళు చేస్తున్నారా లేదా చూసుకొని, చేయలేకపోతున్నారు, అర్థం అవ్వట్లేదు, మనం చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే మన లాంగ్వేజ్ అనేది వాళ్ళకి అర్థం చేసుకునే స్టేజ్లో ఉండరు. సో మనం ఏం చేయాలంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రాంప్ట్ ఏది చేసినా మనం విత్ ప్రాంప్ట్తో స్టార్ట్ చేయాలన్నమాట. లెవెల్ వాళ్ళు చేయలేకపోతున్నప్పుడు ఇది గ్లాస్ ఇవ్వు గ్లాస్ మీద హ్యాండ్ పెట్టేసి గ్లాస్ ఇవ్వు సాత్విక, నాకు గ్లాస్ ఇవ్వు. ఇది రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే రిపీటెడ్గా చేస్తూ ఉంటామో ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళలో చేంజింగ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. డైలీ ఒక టైం పెట్టేసుకొని ఆ డైలీ టైమింగ్లో వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో చేస్తూ ఉండాలంటే కమాండ్ ఫాలోయింగ్స్ ఫాలో అప్ చేస్తూ ఉండాలి. గ్లాస్ ఇవ్వు నార్మల్ టైంలో మనం కూర్చోబెట్టుకొని చేయించుకునే టైంలోనే కాకుండా మామూలుగా వర్క్ చేసుకుంటూ కూడా సాత్విక గ్లాస్ ఇవ్వు, గ్లాస్ తీసుకురా, నీ గ్లాస్ ఎక్కడుంది తెలుసు కదా, వెళ్ళు గ్లాస్ తీసుకోపో. వాటర్ తాగడానికి తను వాటర్ కావాలని అన్నప్పుడల్లా, లేకపోతే వాళ్ళకి వాటర్ తాగించాలి అన్నప్పుడు కూడా గ్లాస్ ఎక్కడుంది, గ్లాస్ తీసుకో అని చెప్తూ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మెల్లమెల్లగా వాళ్ళకి గ్లాస్ అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే వాటర్ బాటిల్ కూడా అండ్ బ్యాగ్ ఇలాంటివి వాళ్ళకి డైలీ రొటీన్గా మనం ఏమైతే యూజ్ చేస్తూ ఉంటామో అలాంటివి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కమాండ్ ఫాలోయింగ్ అనేది మనము చూస్తుంటాము. వాళ్ళు ఐడెంటిఫికేషన్ అనేది చేస్తుంటారు. మనం చెప్పిన కమాండ్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అంటే గ్లాస్ గ్లాస్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ గ్లాస్ చేసినప్పుడు ఆ గ్లాస్ ఎక్కడున్నా సరే మనం చెప్పినప్పుడు తీసుకురావడానికి వాళ్ళని ట్రై చేయించాలి. అంటే ఎక్కడ గ్లాస్ పెట్టినా సరే వాళ్ళు గుర్తుపట్టగలిగి అది తీసుకొచ్చేటట్టు మనం ట్రైన్ చేయాలన్నమాట. ఒకవేళ గుర్తుపట్టలేరు, ఇంకో రూమ్లో ఉంది, ఇంకో ప్లేస్లో ఉంది, వాళ్ళు చూడట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అబ్జర్వేషన్ పవర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేరు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే గ్లాస్ ఎక్కడుంది చూద్దామా, గ్లాస్ ఎక్కడుందో వెళ్ళి చూద్దామా, ఎక్కడుంది గ్లాసు వెళ్ళాము, గ్లాస్ ఎక్కడుందో చూద్దాం మనము. ఇలా గ్లాస్ ఎక్కడుందో చూస్తూ వాళ్ళతో పాటు మనం సర్చింగ్ చేస్తున్నట్టు, గ్లాస్ ఎక్కడుందో చూద్దామా వెళ్దామా అని మనం తీసుకెళ్తూ గ్లాస్ ఎక్కడుందో సర్చింగ్ చేస్తున్నట్టు మనం కూడా వాళ్ళతో వెళ్తూ గ్లాస్ ఎక్కడుందో రికగ్నైజ్ చేయించాలి. అలాంటప్పుడు నెక్స్ట్ టైంలో కూడా వాళ్ళు గ్లాస్ తీసుకురాపో ఆ రూమ్లో అంటే డైరెక్ట్గా వెళ్ళి గ్లాస్ కోసం వెతుకుతారనమాట. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే కరెక్ట్గా వాళ్ళు కమాండ్ ఫాలోయింగ్ కరెక్ట్గా చేస్తారనమాట. వాళ్ళ నీడ్స్ వాళ్ళు
నేర్చుకుంటారు. కనీసం గ్లాస్ ఎక్కడుంది, నేను వాటర్ తాగాలంటే గ్లాస్ తీసుకోవాలి, గ్లాస్ ఎక్కడుంది, బాటిల్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాటిల్ తీసుకురాపో అంటే బాటిల్ తీసుకురావడము, ఇలా వాళ్ళ డైలీ రొటీన్ వాళ్ళకు అలవాటు చేసిన వాళ్ళం అవుతాము. సో ఇలా రెగ్యులర్గా మనం చేయిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఎవరైతే ఆటిస్టిక్ కిడ్స్ ఉంటారో వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలంటే ఫస్ట్ లెవెల్ హైపర్ యాక్టివ్ తగ్గించడం, నెక్స్ట్ లెవెల్ కమాండ్ ఫాలోయింగ్ చేయించడం వల్ల ఐడెంటిఫికేషన్ కూడా పెరుగుతుంది పిల్లల్లో. సో డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు కమాండ్ ఫాలోయింగ్ వల్ల. కాబట్టి కమాండ్ ఫాలోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆటిస్టిక్ కిడ్స్లో. మనము ఎంత ఫోకస్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది అంత కనిపిస్తుంది అనమాట. సో నెగ్లెక్ట్ చేయకుండా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవడం మన బాధ్యత, అది మన మీదనే ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్గా, ఆటిస్టిక్ పేరెంట్గా మనకు ఓపిక ఉండాలి, నేర్పించుకోవాలి మన కిడ్స్కి అనేసి మన మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఆటిస్టిక్ కిడ్ మదర్కి కానీ ఫాదర్కి కానీ చాలా పేషెన్సీ ఉండాలి, ఓపికతో నేర్పించుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే కిడ్స్లో మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతాము. డోంట్ లూజ్ హోప్స్, అంటే మనము మన హోప్స్ అయితే ఎప్పటికీ లూజ్ అవ్వద్దు. సో ఎప్పుడైనా సరే వాళ్ళు మాట్లాడతారు, ఇంప్రూవ్మెంట్ అవుతారు, నేర్చుకుంటారు, ఏదో ఒకటి నేర్చుకుంటారు అనే హోప్తోనే ఉండాలి. వాళ్ళు మాట్లాడగలుగుతారు, చేస్తారు, ఇది ఎందుకు చేయలేరు, చేస్తారు. వాళ్ళలో చిన్న చిన్న చేంజెస్ చూసినా మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఆ హ్యాపీనెస్ అనేది నార్మల్ కిడ్స్ పెరుగుతున్న పిల్లల ఫాదర్స్కి మదర్స్కి కూడా ఉండదేమో. ఎందుకంటే వాళ్ళతో పోలిస్తే మన కిడ్స్ చాలా చేంజ్ కాబట్టి, అంటే చాలా డిఫరెంట్ కాబట్టి మనకే తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఏంటో. సో వాళ్ళ చేంజెస్ ఏదైనా కొంచెం వచ్చినా చాలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ చేంజెస్ని మనం హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అంతేకాని వాళ్ళని ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయడము, బ్యాకప్ అవ్వడము, హోప్స్ని వదిలేయడము, వీళ్ళు ఇంతే అనేసి ఇంకా మారరు అనేసి మన హోప్స్ని వదిలేసుకొని వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేయడము, ఇది చాలా తప్పు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటేనే వాళ్ళలో చేంజెస్ చూడగలుగుతాము. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.